సరే, ఒక మామూలు భోజనం గురించి ఆలోచిద్దాం. ఒక పళ్ళ్యం, దాంట్లో ఒక పక్క కాస్త వేడివేడి అన్నం, ఇంకో పక్క 2 రొట్టెలు. ఇది మన ఇళ్లల్లో చాలా సాధారణంగా చూసే దృశ్యం. కాని ఆరోగ్యంగా ఉండాలనుకునే చాలామంది మదిలో ఓ ప్రశ్న మొదలవుతుంది. ఈ రెండింట్లో ఏది మంచిది? అయితే నిజమేంటంటే దీనికి అంత సింపుల్ ఆన్సర్ లేదు. బరువు తగ్గాలనుకున్నప్పుడు అది కేవలం అన్నం తింటున్నామా లేదా రొట్టె తింటున్నామా అనే దానిమీద ఆధారపడి ఉండదు. అసలు పాయింట్ ఏంటంటే మనం ఎంత తింటున్నాం, మన బాడీ దానికి ఎలా రియాక్ట్ అవుతోంది, ఇంకా మనం తినే భోజనం ఓవరాల్గా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, ఇవే ముఖ్యం. ఈ రెండింటికీ వాటి గుణాలున్నాయి. ముందు అన్నం సంగతి చూద్దాం. ఇది చాలా మెత్తగా ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, మనకు వెంటనే ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఇక రొట్టె విషయానికొస్తే దీన్ని సాధారణంగా గోధుమ పిండితో చేస్తారు కదా. ఇది జీర్ణమవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకే మనకు కాస్త ఎక్కువసేపు ఆకలేకుండా కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే ఇక్కడో చిన్న చిక్కుంది. రొట్టె మంచిదే కదా అని చెప్పి దాన్ని కూడా మరీ ఎక్కువగా తినేస్తే అది కూడా బరువు పెరగడానికి కారణమవుతుంది సుమా. సో ఇప్పుడు అన్నమా రొట్టెనా ఈ డిబేట్ కాసేపు పక్కన పెడదాం. అసలు మనం ఫోకస్ చెయ్యాల్సింది మన ప్లేట్ మీద. అంటే ఆ రెండుంట్లో ఏది బెస్ట్ అని ఆలోచించడం కన్నా మన ప్లేట్ని మంచి పోషకాలతో ఎలా నింపుకోవాలన్నదే అసలు విషయం. ఫర్ ఎగ్జాంపుల్, అన్నంని తీసుకోండి. దాన్ని పూర్తిగా మానేయాల్సిన పనే లేదు. కరెక్ట్ క్వాంటిటీలో, అంటే ఓ చిన్న కప్పులో తీసుకుంటే చాలు. అది మన హెల్తీ డైట్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనం తీసుకునే ఆ కొద్ది అన్నం లేదా రొట్టెకి ఖచ్చితంగా కూరగాయల్ని జోడించాలి. ఎందుకంటే వాటిలో ఉండే ఫైబర్ జీర్ణానికి హెల్ప్ చేయడమే కాదు, భోజనం తిన్నామన్న ఓ తృప్తిని కూడా ఇస్తుంది. ఆహా! ఇప్పుడు చూడండి, ఆ ప్లేట్లోకి పప్పు రూపంలో కొంచెం ప్రోటీన్ కూడా వచ్చింది. చూశారా? ఫైబర్, ప్రోటీన్, కరెక్ట్ మోతాదులో కార్బ్స్, ఇలా అన్ని కలిపి తిన్నప్పుడు అనవసరంగా ఆకలేయదు. రోజంతా ఎనర్జీ లెవెల్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయమేంటంటే ప్రతి ఒక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి అన్నం తింటే తేలికగా, యాక్టివ్గా అనిపించచ్చు. మరికొందరికి రొట్టె తింటేనే కడుపు నిండుగా, స్టెడీగా అనిపించచ్చు. అందుకే అందరికీ ఒకే రూల్ వర్తించదు. కాబట్టి అసలు మనం అడగాల్సింది ఈ రెండిట్లో ఏది బెటర్ అని కాదు. అసలైన ప్రశ్న వేరే ఉంది. అదేంటంటే నేను తింటున్నప్పుడు శ్రద్ధగా ఎలా తినగలను అనేది. ఈ శ్రద్ధగా తినడం, అదే మైండ్ఫుల్ ఈటింగ్ అంటారే, అదేమంత పెద్ద కష్టమైన పని కాదు. సింపుల్గా, నెమ్మదిగా తినడం, మన బాడీ ఏం చెప్తుందో వినడం, ఆకలి సంకేతాలని గమనించడం, కడుపు నిండింది అని అనిపించగానే ఆపేయడం. అంతే. ఈ చిన్న మార్పు మనం ఏం తింటున్నాం అన్నదానికన్నా ఆరోగ్యం మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. మనం రోజూ తీసుకునే ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలే మెల్లమెల్లగా, కాలక్రమేణా మన శరీరాన్ని తీర్చిదిద్దుతాయి. ఎలాగంటే ఓ చిన్న మొక్కకు రోజూ నీళ్లు పూసి జాగ్రత్తగా పెంచినట్టు. సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే అన్నమైనా రొట్టె అయినా రెండు మన హెల్దీ లైఫ్ స్టైల్లో భాగం కావచ్చు. అస్సలైన శాశ్వతమైన మార్పనేది ఏదో ఒక్కరోజు తీసుకునే నిర్ణయంతో రాదు. అది మనం రోజూ చూపే శ్రద్ధ, తీసుకునే సమతుల్యమైన ఆహారం, మన అలవాట్లలోని నిలకడ నుంచే వస్తుంది.